దొంగే పోలీస్ అయితే దొంగ చేతికి తాళాలు. నేనే దొంగ నేనే పోలీస్, ఇవేవి సినిమా టైటిల్స్ కావు. ప్రజెంట్ ఏపీలో చంద్రబాబు కేసులపై నడుస్తున్న దర్యాప్తు తీరుకు పర్ఫెక్ట్గా సూట్ అయ్యే టైటిల్స్. ఓ ఘరానా దొంగ భారీ దోపిడీకి పాల్పడ్డాడు. దానిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. తదనంతర పరిణామాల్లో ఆ దొంగే పోలీసుగా ఉద్యోగంలోకి వచ్చాడు. మరి దోపిడీపై అప్పటికే నమోదైన కేసు విచారణ ఏమవుతుంది? సహజంగానే ఆ కేసు దర్యాప్తును ఆ పోలీసు మూసేస్తాడు అంటారా? కరెక్ట్. సక్రమంగా దర్యాప్తు జరిగితే తానే దొంగని రుజువవుతుంది కదా, శిక్ష పడుతుంది కదా. కాబట్టి ఖచ్చితంగా కేసు మూసేస్తాడు. ఈ ఉదాహరణ ఊహాజనితమే కావచ్చు, కానీ మన ఊహ కందనిది మాత్రం కాదు. 2014-19 మధ్య చంద్రబాబు సీఎంగా ఉంటూ యథేచ్ఛగా సాగించిన అవినీతిపై సిఐడి ఇప్పటికే పలు కేసులు నమోదు చేసింది. ప్రస్తుతం ఆయనే సీఎం అయ్యారు. ఇప్పుడు ఆ కేసుల సంగతి ఏంటన్నది ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. చంద్రబాబు ఇలా సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారో లేదో వెంటనే సిట్ కార్యాలయాన్ని జప్తు చేశారు. తన కేసులకు సాయపడే వారినే పోలీసు ఉన్నతాధికారి పదవుల్లో కూర్చోబెట్టారు. ముందుగా నిందితులకు జారీ చేసిన లుకౌట్ నోటీసులు ఉపసంహరించేలా చేశారు. తన కేసును దర్యాప్తు చేస్తున్న అధికారులపై తీవ్ర ఒత్తిడి తీసుకొస్తున్నారు. కేసులు నీరుగార్చేందుకు ఒప్పుకుంటే మంచి పదవి, కాదు లేదంటే పోస్టింగు లేకుండా వేధింపులు. అందుకే ఈ కేసులను సిఐడి చేతి నుంచి సిబిఐ చేతికి బదిలీ చేయాలని కోర్టులో ఓ పిటిషన్ దాఖలైంది. ఒకటా రెండా? స్కిల్ స్కామ్ మొదలుకొని లిక్కర్ సిండికేట్, ఉచిత ఇసుక స్కామ్, ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ స్కామ్, ఫైబర్ నెట్ స్కామ్, వీటన్నింటిపైన సమగ్ర విచారణ సవ్యంగా సాగాలంటే సిబిఐ చేతిలో కేసు ఫైల్స్ పెట్టాల్సిందే. అది జరుగుతుందో లేదో తెలియదు, కానీ ప్రస్తుతానికి తన అవినీతి కేసులను తానే తన చేతులతో నీరుగార్చేందుకు బాబు పక్కాగా ప్లాన్ చేశారు. తన స్కిల్ ఏంటో చూపిస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారి స్కిల్స్ ఏ స్థాయిలో ఉన్నాయో ఓ 10 పాయింట్లలో చెబుతాను, వినండి. పాయింట్ నెంబర్ 1, 241 కోట్లు కొల్లగొట్టిన స్కిల్ కేసులో దొడ్డిదారిన బయటపడాలని పావులు కదుపుతున్నారే, అది సార్ స్కిల్ అంటే. పాయింట్ నెంబర్ 2, లిక్కర్ సిండికేట్ ద్వారా 1300 కోట్లు ఖజానాకు గండి కొట్టిన కేసును నీరుగార్చే కుట్ర చేస్తున్నారే, అది సార్ స్కిల్ అంటే. పాయింట్ నెంబర్ 3, ఉచిత ఇసుక పేరుతో 10,000 కోట్లు కొల్లగొట్టిన కేసు నుంచి అడ్డదారిలో బయటపడాలని చూస్తున్నారే, అది సార్ స్కిల్ అంటే. పాయింట్ నెంబర్ 4, ఆధారాలతో సహా దొరికిపోయిన 333 కోట్ల ఫైబర్ నెట్ కేసు నుంచి తప్పించుకునేందుకు పక్కా ప్లాన్ వేశారే, అది సార్ స్కిల్ అంటే. పాయింట్ నెంబర్ 5, 2,000 కోట్ల రూపాయల ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ కేసు నుంచి ఎస్కేప్ అయ్యేందుకు స్కెచ్ గీశారే, అది సార్ స్కిల్ అంటే. పాయింట్ నెంబర్ 6, మీ కేసుల్లో కీలక నిందితులుగా ఉన్న వారిలో కొందరిపై లుకౌట్ నోటీసులు ఉపసంహరించారే, అది సార్ స్కిల్ అంటే. పాయింట్ నెంబర్ 7, సీఎంగా ప్రమాణ స్వీకారం చేయగానే మీ కేసుల్ని దర్యాప్తు చేస్తున్న సిట్ కార్యాలయాన్ని జప్తు చేశారే, అది సార్ స్కిల్ అంటే. పాయింట్ నెంబర్ 8, మీపై ఉన్న కేసుల్ని నీరుగార్చేయాలన్న షరతులతో డీజీపీ, సిఐడి, అడిషనల్ డీజీ పోస్టులు కట్టబెట్టారే, అది సార్ స్కిల్ అంటే. పాయింట్ నెంబర్ 9, గతంలో మీ కేసులను దర్యాప్తు చేసిన అధికారులతోనే ఆ కేసులను నీరుగార్చేలా ఒత్తిడి చేస్తున్నారే, అది సార్ స్కిల్ అంటే. పాయింట్ నెంబర్ 10, మీ ఒత్తిడికి లొంగని అధికారులపై తీవ్ర పరిణామాలు ఉంటాయని బెదిరిస్తూ పోస్టింగులు ఇవ్వకుండా వేధిస్తున్నారే, అది సార్ స్కిల్ అంటే. ఇది ప్రస్తుతానికి రాష్ట్రంలో నడుస్తున్నటువంటి చర్చ. ఓవరాల్గా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి మీద ప్రధానంగా నడుస్తున్నటువంటి కేసులు, స్కిల్ కేసు, 371 కోట్ల రూపాయల స్కిల్ కేసుకు సంబంధించి. నిజం చెప్పాలంటే ఇది కేంద్ర దర్యాప్తు సంస్థల నుంచి ఇక్కడ రాష్ట్ర దర్యాప్తు సంస్థల చేతుల్లోకి ఈ కేసు వచ్చింది. ముందుగా అక్కడ ఈడీ అధికారులు, ఆ తర్వాత జిఎస్టీ అధికారులు వీళ్ళు పట్టుకున్న కేసు అది. ఆ తర్వాత నెమ్మదిగా రాష్ట్రంలో పావులు కదులుతూ వచ్చాయి ఆ కేసుకు సంబంధించి. ఇక్కడ దాని డొంక కదిలింది. సో తీగలాగారు, అక్కడ తీగలాగితే ఇక్కడ డొంక కదిలింది. ఈ కేసు ప్రస్తుతానికి ఏ పొజిషన్లో ఉంది, ఎక్కడుందో మనకు తెలుసు. ప్రధానంగా ఇందులో 17A ద్వారా బయటపడాలని చంద్రబాబు చేసినటువంటి ఒక ప్రయత్నం ఇంకా కోర్టులో పెండింగ్లో అలాగే ఉండిపోయింది. దానిపైన ఇప్పటి వరకు సుప్రీంకోర్టు ఎలాంటి తీర్పును ఇవ్వలేదు. 17A ద్వారా ముందుగా గవర్నర్కు చెప్పకుండా తనను అరెస్టు చేయడం తప్పు అని చంద్రబాబు నాయుడు గారి తరపున లాయర్లు చేస్తున్నటువంటి వాదన. ఇక 333 కోట్లకు సంబంధించి ఫైబర్ నెట్ కేసు ఇది ఒకటి ఉంది. అలాగే లిక్కర్ సిండికేట్కి సంబంధించి దాదాపు 2.5 లక్షల కోట్లు దోచుకున్నారు అని చెబుతూనే ఖజానాకు, సరే దోపిడీ ఏ రకంగా జరిగిందనే దానికి ఆధారాలు ఉండకపోవచ్చు, కొన్ని ఆధారాలు లభించవచ్చు, కానీ 1300 కోట్ల రూపాయలు లిక్కర్ సిండికేట్ ద్వారా రాష్ట్ర ఖజానాకు నష్టం కలిగించారు అనేది ఇక్కడ ప్రధానంగా
సిఐడి అధికారులు సేకరించినటువంటి ఆధారాల ద్వారా మనకు తెలుస్తోంది. ఇక ఉచిత ఇసుక, దీని గురించి పెద్దగా మీకు చెప్పాల్సిన పని లేదు, ఎందుకంటే ఇప్పుడు ఉచిత ఇసుక ఇప్పుడు కూడా అదే పాలసీ నడుస్తోంది. ఈ పాలసీ ద్వారా ఏం చేస్తున్నారు, ఏం చేశారు, గతంలో ఏం చేశారు, ఏ రకంగా కొల్లగొట్టారనేది అందరికీ తెలిసిందే. ఎగ్జాంపుల్ ఏంటంటే అధికారంలోకి వచ్చేటప్పటికి స్టాక్ 80 లక్షల టన్నులు ఉంటే 40 లక్షల టన్నులు ఎవరికి తెలియకుండా వారం 10 రోజుల్లోనే ముగించేశారు. ఎటుపోయిందో లెక్క తెలియకుండా కొల్లగొట్టేశారు. ఇప్పటికీ ఆ దోపిడీ సాగుతూనే ఉంది. ఉచితం అనేది మాటకే ఉంది, ప్రతి ఇసుక రేణువుకి కూడా ఖరీదు కట్టి వసూలు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇక ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంటు ఏ రకంగా సాగిందో మనకు తెలుసు. ఎన్ని వంకర్లు తిరగాలో అన్ని వంకర్లు తిరుగుతూ అటు లింగమనేని రమేష్కి అనుకూలంగా ఆయన భూములు ఉన్న చోటకి దగ్గరగా అది వెళుతుంది. పాపం దానికి తెలియదు అదే వంకర్లు తిరిగింది. మన మంచి వాళ్ళు ఎవరెవరున్నారు, వాళ్ళకి మేలు జరగాలంటే ఏం చేయాలి, ఆయన భూములు ఎక్కడున్నాయి, వాటి విలువ ప్రస్తుతానికి ఎంత ఉంది, ఒకవేళ ఇన్నర్ రింగ్ రోడ్డు వస్తే ఆయన భూముల పక్కన నుంచి మన ఇన్నర్ రింగ్ రోడ్డు వెళితే ఆయనకి ఎంత మేర లబ్ధి చేకూరుతుంది, ఓవరాల్గా ఈ ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ని తీసుకొస్తే మన భూములకి మనకు కావాల్సిందో, హెరిటేజ్కి కావాల్సిందో, లింగమనేనికి కావాల్సిందో, ఇంకొకరికి కావాల్సిందో ఒక 2,000 కోట్ల రూపాయల వరకు లబ్ధి చేకూరుతుందని ఆ ఇన్నర్ రింగ్ రోడ్డు తనకు తానుగా చంద్రబాబుకు కానీ, ఆనాటి పరిపాలనా అధికారులకు కానీ, ఆనాటి ప్రభుత్వానికి కానీ చెప్పకుండా, అంటే అలైన్మెంట్ గీసిచ్చినటువంటి కంపెనీకి కూడా తెలియకుండా ఆ ఇన్నర్ రింగ్ రోడ్డు తనకు తానుగా సొంతంగా వంకర్లు తిరిగి, అష్టవంకర్లు తిరిగి, అటు తిరిగి ఇటు తిరిగి కొందరికి మాత్రమే లబ్ధి చేకూర్చేలా, మరికొందరికి భారీ నష్టం చేకూర్చేలా అటెటో వెళ్ళిపోయి ఇటెటో తిరిగి వచ్చి పాపం ఆ ఇన్నర్ రింగ్ రోడ్డు అటు ఇటు తిరిగి ఒక 2,000 కోట్ల రూపాయల వరకు లాభం చేయాలని చూసిందట. దానికి సంబంధించినటువంటి కేసు కూడా ఉంది. ఓవరాల్గా స్కిల్కి సంబంధించి 371 కోట్లు, ఫైబర్ నెట్కి సంబంధించి 333 కోట్లు, లిక్కర్ సిండికేట్కి సంబంధించి 1,300 కోట్లు, ఉచిత ఇసుకు సంబంధించి 10,000 కోట్లు, అలాగే ఇన్నర్ రింగ్ రోడ్డుకు సంబంధించి 2,000 కోట్ల రూపాయల స్కామ్లు జరిగాయనే ఆరోపణలు ప్రస్తుతం సీఎం చంద్రబాబు నాయుడు గారి మీద ఉంది. దీనికి సంబంధించి సిఐడి దర్యాప్తు చేస్తోంది. ఒక సిట్ను కూడా ఆ రోజు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఇదే స్కిల్ కేసులో కూడా వారు అప్పట్లో అరెస్ట్ అవ్వడం కూడా జరిగింది. మరి ఇప్పుడు వారే ముఖ్యమంత్రి అయ్యారు. చంద్రబాబు నాయుడు గారే సీఎం హోదాలో ఈరోజు ఉన్నారు. మరి ఈ కేసులు ఎలా ముందుకు సాగుతాయి? ఇవి ముందుకు సాగే అవకాశం ఉందా? సిట్ చేతిలో ఉంది లేదా సిఐడి చేతిలో ఉందనుకుంటాం. సిఐడి చేతిలో ఉంటే సిఐడి ఎవరి చేతిలో ఉందనేటటువంటి ప్రశ్న ఒకటి రాష్ట్ర ప్రజల నుంచి వినిపిస్తోంది. సో ఈ కేసుని ఈ దర్యాప్తు సంస్థ అధికారులు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి సక్రమంగా జరుగుతుందా లేదా అనేటటువంటి అనుమానంతో సామాజికవేత్త, సీనియర్ జర్నలిస్ట్ అయినటువంటి తిలక్ గారు హైకోర్టులో ఓ కేసు వేశారు. వీటన్నింటినీ కలిపి సిబిఐకి అప్పగించండి, సిబిఐకి అప్పగిస్తే దర్యాప్తు సక్రమంగా జరుగుతుంది. ఎందుకంటే ఈ కేసుకు సంబంధించినటువంటి ఫైల్స్ అన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారికి అతి దగ్గరగా ఉంటాయి కాబట్టి ఇవి మ్యానిపులేట్ కావచ్చు, లేదా నీరుగార్చేటటువంటి కేసుల్ని నీరుగార్చే ప్రయత్నం చేయొచ్చు. ఎవరైతే బలమైన సెక్షన్లతో కేసులు పెట్టారో వారే ఈరోజు, అంటే ఇటు పబ్లిక్ ప్రాసిక్యూటర్ నుంచి కానీ అటు డిఫెన్స్ నుంచి కానీ ఇద్దరు కూడా కుమ్మక్కయ్యి, అంటే ఆరోపణలు మాత్రమే సార్, కుమ్మక్క అవుతారని కాదు, దాన్ని నీరుగార్చే ప్రయత్నం ఉందనే అనుమానాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఆయన ఒక పిటిషన్ వేశాడు. ఈ పిటిషన్కి సంబంధించి, వారు వేసిన పిటిషన్కి సంబంధించి మరి రెస్పాండ్ కావాల్సిందిగా హైకోర్టు ప్రభుత్వానికి కూడా నోటీసులు జారీ చేయమని చెప్పింది. సో ఈ నేపథ్యంలో అసలు సిబిఐకి ఈ కేసు వెళుతుందా అనేటటువంటి ప్రశ్న ఉంది. గతంలో చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు? సిబిఐని రాష్ట్రంలో అడుగు పెట్టనివ్వను, ఈ సిబిఐ నా రాష్ట్రంలో అడుగు పెట్టడానికి వీల్లేదు అనంటూ దేశంలో ఎవ్వరూ చేయని విధంగా సిబిఐకి ఉన్నటువంటి జనరల్ కన్సెంట్ని ఉపసంహరించుకున్నారు. తరువాత జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అదే ఉపసంహరించినటువంటి జనరల్ కన్సెంట్ ఏదైతే ఆ జీవోని కొట్టేసి వాళ్ళకి అవకాశం కల్పించారు. ఏ కేసుకైనా సరే సిబిఐ రాష్ట్రంలో అడుగు పెట్టేటటువంటి అవకాశం ఉంటుందని. సో